దుప్పటి కప్పుకొని పడుకుంటాంలేండి. మిమ్మల్ని వాటేసుకుని పడుకోం. ఏయ్, ఏం చేస్తున్నావు? అది డోర్ సౌండ్. ఎవరో కొట్టారు. ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు. డోర్ నాక్ చేస్తే వెళ్ళి తలుపు తీయాలి. ఇలా నా మొహంలో మొహం పెట్టకూడదు. మీ మొహంలో మొహం పెట్టలేదు, ముద్దు పెట్టాలనుకున్నా. ఏంటి? ఏం లేదు. ఎవరొచ్చారో ఏంటో. వెళ్ళి డోర్ తీయండి. చూడు, నువ్వు ఇలాగే ఎక్స్ట్రాల్ చేసావనుకో, నిన్ను వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నారా? ఏంటి మీదకి వస్తున్నావేంటి? అవును, వస్తాను. మీరు హక్ చేసుకొని ముద్దు పెట్టినప్పుడు ఏం లేదు, కానీ నేను దగ్గరికి వస్తే పెద్ద ఫీల్ అయిపోతున్నారు. ఏయ్, చూడు, అనవసరంగా గొడవ పెట్టుకోకు. వెళ్ళు, మర్యాదగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్తానులే. అమర్ లేచారా? మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? లేదు. అమర్, అవును, ఫంక్షన్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అవి జరుగుతున్నాయి. ఫంక్షన్ తో పాటు మన మిషన్ కూడా ఫినిష్ చేయాలి కదా. ఎస్, రణ్వీర్కి ఫోన్ చేసి మదర్ తెరెసా ఆర్ఫన్ హోమ్కి రమ్మని చెప్పాలి. నువ్వు అక్కడ అంజుని జాయిన్ చేయలేదు కదరా, వాడికి డౌట్ వస్తుందేమో. ఆ ప్రాబ్లం రాకూడదనే ముందే ఆ హోమ్ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాను. మంచి పని చేశావు. ఇప్పుడే రణ్వీర్కి ఫోన్ చెయ్యి. కమ్.
అది నీ ఫోన్. అమరేంద్ర కాల్ చేస్తున్నాడు, ఎలా ఎత్తను? అమరేంద్ర కాల్ చేసి కట్ చేశాడేంటి? ఏమైందిరా? కాల్ కట్ చేసావేంటి? ఆ పక్క కాటేజ్లో ఫోన్ రింగ్ అవుతుంది. అయితే ఏమిటి? అది రణ్వీర్ ఫోన్ రింగ్ టోన్. అంటే రణ్వీరు అతని వైఫ్ ఆ కాటేజ్ లో దిగారా? ఎవరో హనీమూన్ జంట దిగారని రిసెప్షనిస్ట్ చెప్పాడు. అది రణ్వీర్ వాళ్ళో కాదో ఇప్పుడు తెలుస్తుంది. ఫోన్ సైలెంట్లో పెట్టు. ఎందుకు? అమర్ వాళ్ళు కాల్ చేస్తే కట్ చేయి. ఎందుకు అలా అంటున్నావు? చెప్పింది చెయ్యి రణ్వీర్. అమర్ కాల్ చేస్తున్నాడు. ఫోను రింగ్ అవుతున్నా రింగ్ టోన్ వినిపించడం లేదేమిటి? కాల్ కట్ చేస్తాడు చూడు. ఎందుకు కాల్ కట్ చేయమంటున్నావు? మన పాప గురించి తెలియాలి కదా. అమరేంద్ర నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? మేమెక్కడ స్టే చేస్తున్నామని రణ్వీర్ అడిగాడు. ప్రైవేట్ గెస్ట్ హౌస్ అని చెప్పాను. మేము ఇక్కడ ఉంటామని ఎక్స్పెక్ట్ చేయక రణ్వీర్ వాళ్ళు ఇక్కడ దిగారు. అమరేంద్ర నాకు ఫోన్ చేసి నీ గురించి ఎలా తెలుసుకుంటాడు? మనం ఇక్కడ ఉన్నట్టు తనకు తెలియదు కదా. అమర్ ఆర్మీ వాడు, పైగా ఈ కాశ్మీర్లో పనిచేసిన వాడు. ఇక్కడ తనకి నెట్వర్క్ బాగానే ఉంటుంది. ఆ రింగ్ టోన్ రణ్వీర్దే. వెంటనే ఫోన్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిందంటే అది రణ్వీర్ వైఫ్ తెలివి. తన గురించి మనకి తెలియకూడదు అనుకుంటోంది. ఇక్కడ నేను ఎంత సీక్రెట్గా ఉన్నా అమర్ తన నెట్వర్క్తో చేస్ చేస్తాడు. అందుకే తనకి ఏ ఒక్క అవకాశం ఇవ్వకూడదు. మనం ఎక్కడున్నామో అమర్కి తెలియకూడదు. ఇప్పుడే వెళ్ళి డోరు కొడితే ఇద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు కదా. నీ మిషన్ పూర్తవుతుంది. రే లేదురా, రణ్వీర్ వైఫ్ని తక్కువ అంచనా వేయకూడదు. చాలా తెలివైంది. 2 సార్లు నాకు దొరికినట్టే దొరికి తప్పించుకుంది. ఈసారి పక్కాగా పట్టుకోవాలి. తను తప్పించుకోలేనంతగా ఉచ్చు బిగించాలి.